ఇదెక్కడి సినిమారా బాబు, క్షణక్షణం ఉత్కంఠ సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఇది. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అంటే మీకేం గుర్తొస్తుంది? భారీ ఫైట్స్, వరుస హత్యలు, గ్యాంగ్స్టర్ కథలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఇవే కదా. కానీ ఎలాంటి యాక్షన్ లేకుండా, ఒక్క తుపాకీ కాల్పు కూడా లేకుండా ప్రతి ఎపిసోడ్తో ప్రేక్షకుల గుండె వేగాన్ని పెంచుతూ చివరికి కుర్చీ అంచున కూర్చోబెట్టే ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ ఉంది. ఒకసారి ఈ సిరీస్ ప్రారంభిస్తే పూర్తయ్యే వరకు ఆపాలనిపించదు. ప్రతి పాత్రలో ఒక రహస్యం, ప్రతి సన్నివేశంలో ఒక ట్విస్ట్, ప్రతి ఎపిసోడ్ చివరిలో ఊహించని మలుపు. ఇదే ఈ సిరీస్ ప్రత్యేకత. ప్రస్తుతం ఓటీటీలో ఈ సిరీస్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మరి ఆ సిరీస్ ఏంటి, ఎందుకంత స్పెషల్, ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్లకు భారీ ఆదరణ లభిస్తుంది. ప్రేక్షకులు కూడా కొత్త తరహా కథలు, ఊహించని ట్విస్టులు, బలమైన పాత్రలున్న కంటెంట్ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి ప్రేక్షకుల కోసం వచ్చిన అత్యుత్తమ సిరీస్లలో జూబ్లీ ఒకటి. సాధారణ క్రైమ్ థ్రిల్లర్గా కాకుండా భారతీయ సినిమా చరిత్రను నేపథ్యంగా తీసుకుని తెరకెక్కించిన ఈ సిరీస్ ప్రతి సన్నివేశంతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ సిరీస్ కథ 1940లో భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కేవలం కొన్ని వారాల ముందు ప్రారంభమవుతుంది. అప్పటి ముంబై అంటే నేటి ముంబై భారతీయ సినీ పరిశ్రమకు కేంద్రంగా మారుతున్న కాలం. ఆ కాలం నాటి స్టూడియోలు, భారీ సెట్లు, పాతకాలపు కార్లు, కాస్ట్యూమ్స్, సంగీతం, లైటింగ్, ప్రతి అంశాన్ని ఎంతో అద్భుతంగా తెరపై చూపించారు. ఒక క్షణం కూడా ఇది వెబ్ సిరీస్ అని అనిపించదు. నిజంగానే 1940ల కాలంలోకి వెళ్లిపోయిన అనుభూతి కలుగుతుంది. ఈ కథలో ప్రధానంగా కనిపించే స్టూడియో రాయ్ టాకీస్. ఆ కాలంలో అతిపెద్ద సినీ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న ఈ స్టూడియోకు యాజమాని తన కొత్త సినిమాకు సరైన హీరో కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక యువకుడు కనిపిస్తాడు. అతనిలో స్టార్ అయ్యే లక్షణాలు ఉన్నాయని భావించి కొత్త పేరుతో ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్ణయిస్తాడు. ఆ యువకుడికి మదన్ కుమార్ అనే కొత్త గుర్తింపు ఇస్తాడు. కానీ కథ అక్కడి నుంచే అసలు మలుపు తిరుగుతుంది. స్టార్గా ఎదుగుతున్న ఆ యువ నటుడు స్టూడియో యాజమాని భార్యతో ప్రేమలో పడతాడు. మొదట చిన్న పరిచయంగా మొదలైన వారి బంధం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. ముంబైని వదిలి వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తారు. కానీ వారి ప్రేమ కథను తెలుసుకున్న స్టూడియో యాజమాని తన ప్రతిష్ట, వ్యాపారం, అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రమాదకరమైన ఆటను ప్రారంభిస్తాడు. ఆ తర్వాత కథలో వరుసగా బ్లాక్మెయిల్స్, రాజకీయ కుట్రలు, సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాలు, మోసాలు, అధికార పోరాటాలు ఒకదాని తర్వాత ఒకటి బయటపడతాయి. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారు, ఎవరు తమ స్వార్థం కోసం ఇతరులను ఉపయోగించుకుంటున్నారు అనే ప్రశ్నలకు ప్రతి ఎపిసోడ్లో కొత్త కొత్త సమాధానాలు లభిస్తాయి. ఈ సిరీస్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పాత్రల రూపకల్పన. ఇందులో ఒక్క పాత్ర కూడా పూర్తిగా మంచి వ్యక్తి కాదు, అలాగే పూర్తిగా చెడ్డవాడు కూడా కాదు. ప్రతి ఒక్కరికి తమ తమ ఆశలు, లక్ష్యాలు, బలహీనతలు ఉంటాయి. అదే ఈ కథను మరింత సహజంగా, ఆసక్తికరంగా మారుస్తుంది. ఒక ఎపిసోడ్లో హీరోలా కనిపించిన వ్యక్తి తర్వాతి ఎపిసోడ్లో విలన్గా అనిపించవచ్చు. అలాగే విలన్ అనుకున్న వ్యక్తి వెనుక ఉన్న బాధ కూడా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం జరిగే పోటీ, పేరు కోసం చేసే రాజీలు, ప్రేమ కోసం చేసే త్యాగాలు, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జరిగే కుట్రలు ఈ సిరీస్లో చాలా సహజంగా చూపించారు. అందుకే ఇది కేవలం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమ ఆరంభ దశలో జరిగిన సంఘటనలకు అద్దం పట్టే కథగా కూడా అనిపిస్తుంది. ఈ సిరీస్లోని సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1940, 1950ల కాలాన్ని మళ్లీ మన కళ్ళ ముందు నిలబెట్టిన విధానం నిజంగా ప్రశంసనీయం. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా కనిపిస్తుంది. పాతకాలపు కార్లు, భారీ స్టూడియోలు, అప్పటి ముంబై వీధులు, దుస్తులు, ఇంటీరియర్స్, ప్రతిదీ కూడా ఎంతో రియలిస్టిక్ గా రూపొందించారు. అందుకే ఈ సిరీస్ చూసేటప్పుడు ఒక పాత క్లాసిక్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. మరోవైపు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సిరీస్కు పెద్ద బలం. ప్రతి సన్నివేశానికి తగ్గట్టుగా సంగీతాన్ని ఉపయోగించడం వల్ల సస్పెన్స్ మరింత పెరుగుతుంది. కొన్ని సన్నివేశాల్లో మాటలు లేకపోయినా కేవలం సంగీతంతోనే ప్రేక్షకుల్లో టెన్షన్ను క్రియేట్ చేశారు. ఇదే ఈ సిరీస్కు మరో ప్రత్యేకత. ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ అద్భుతమైన నటన కనబరిచారు. ప్రముఖ నటుడు ప్రోసెన్జిత్ చటర్జీ తన అనుభవాన్ని మరోసారి నిరూపించారు. స్టూడియో యాజమాని పాత్రలో ఆయన చూపించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఆకట్టుకుంటాయి. అపర్ శక్తి ఖురానా తన పాత్రలో ఎంతో సహజంగా నటించారు. సిద్ధాంత్ గుప్తా కూడా కొత్త నటుడు పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. అతిథి రావు హైతరి తన అందం, అభినయంతో ప్రతి సన్నివేశాన్ని మరింత ఎమోషనల్గా మార్చారు. వామిక గబ్బి కూడా తన పాత్రలో బలమైన ముద్ర వేశారు.
రామ్ కపూర్ కీలక పాత్రలో కనిపిస్తూ కథకు మరింత బలం చేకూర్చారు. ఈ సిరీస్లో ఒక్కో ఎపిసోడ్ ముగిసే సమయంలో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుని వెంటనే తర్వాతి ఎపిసోడ్ చూడాలనే ఆసక్తి కలిగిస్తుంది. అందుకే ఒకసారి ఈ సిరీస్ ప్రారంభిస్తే వరుసగా అన్ని ఎపిసోడ్లు చూసేయాలనిపిస్తుంది. కథ ఎక్కడా బోర్ కొట్టదు. ప్రతి ఎపిసోడ్లో కొత్త రహస్యం బయటపడుతూనే ఉంటుంది. ఇక IMDbలో ఈ సిరీస్కు 10కి 8.3 రేటింగ్ రావడం కూడా దీని నాణ్యతకు నిదర్శనం. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఇప్పటి వరకు ఈ సిరీస్ చూడకపోతే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కోసం వెతుకుతున్నట్లయితే జూబ్లీ మీ వాచ్ లిస్ట్లో తప్పకుండా ఉండాల్సిన సిరీస్. యాక్షన్ అంటే కథకు ప్రాధాన్యం ఇచ్చేవారు, నెమ్మదిగా సాగుతూ చివరిలో భారీ ట్విస్ట్ ఇచ్చే కథలు ఇష్టపడేవారు, పీరియడ్ డ్రామాలు, క్లాసిక్ విజువల్స్, బలమైన పాత్రలు చూడాలనుకునే వారికి ఈ సిరీస్ అద్భుతమైన ఎంపిక. ముఖ్యంగా భారతీయ సినిమా స్వర్ణయుగం ఎలా ఉండేదో తెలుసుకోవాలనే వారికి ఇది ఒక విజువల్ ట్రీట్ అనే చెప్పొచ్చు. మరి మీరు ఇప్పటికే జూబ్లీ వెబ్ సిరీస్ చూసారా? చూసుంటే మీకు ఇందులో ఏ పాత్ర బాగా నచ్చింది? ఇంకా చూడకపోతే తప్పకుండా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని OTT మూవీ వెబ్ సిరీస్ రివ్యూల కోసం మా ఛానల్ ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు.